జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. 13వ పాசுరం. புள்ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளையெழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரி கண்ணினாய் குள்ளக்குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరిందు కలందేలో రెంబావాయ్. ఈ పాశ్రంలో అంటే నిన్నటి పాశ్రంలో రామయ్య యొక్క కళ్యాణ గుణగణాలని అనుగ్రహించారు మన గోదమ్మ. మరి ఇప్పుడు జరుగుతుంది గోపికల దృష్టిలో, గోదమ్మ దృష్టిలో ద్వాపర యుగం. మరి ద్వాపర యుగంలో నాయకుడు మన కృష్ణయ్య. అంటే కృష్ణయ్యని కదా కీర్తించాలి అని ఒక గోష్ఠి, అంటే ఉన్న గోపికల్లోనే ఒక గోష్ఠి కృష్ణయ్య నామం అని, ఒక గోష్ఠి రామయ్య నామము అని. అలా ఎప్పుడైతే జరిగిందో ఈ పాశ్రాన్ని అనుగ్రహించారు గోదమ్మ. పుల్లిన్వాయ్ కీండానై పొల్లా అరక్కనై అంటే బకాసురుని యొక్క నోటిని చీల్చిన కన్నయ్య అంటున్నారన్నమాట. ఎప్పుడైతే ఆ కొంగ, బకాసురుడు అంటే కొంగ అన్నమాట, కొంగ జపం చేస్తూ చక్కగా చేపలు ఏదైతే బలిష్టంగా ఉంటుందో దాన్ని పట్టుకుందామని జపం చేస్తున్నట్టు నటిస్తుంది. అందుకని కొంగ జపం అంటారు. సరే, అలానే మన కృష్ణయ్యని కూడా నోట్లో వేసేసుకుందంట కొంగ. అయితే ఎంతోమంది దేవతలు వచ్చి ప్రయత్నించారు ఆ కొంగని సంహరించడానికి, కానీ సంహరించలేకపోయినారు. అప్పుడు కొంగ లోపల ఉన్న కృష్ణయ్యే పెద్దగా పెరిగి కొంగ నోట్లో నుంచి బయటకు వచ్చేసి అమాంతంగా ఆ నోటిని చీల్చివేసినాడు. అంటే లోపల పరమాత్మ ఉన్నంతసేపు మన శరీరం చక్కగా ఉంటుంది. అందుకే ఎవ్వరూ సంహరించలేకపోయారు కొంగని. ఎప్పుడైతే పరమాత్మ బయటికి వస్తాడో ఈ శరీరం పనికి రాందనమాట. అలా ఎంతో చక్కగా చెప్పారు. పుల్లిన్వాయ్ కీండానై పొల్లా వరక్కనై అంటే కీండానై అక్కడ దాకా కృష్ణుని వైభవం. పొల్లా అరక్కనై కిళ్ళిక్కళైందానై కీర్తిమై పాడిపోయ్ ఇక్కడేమంటున్నారు? రామ వైభవం చెప్తున్నారు. చెడ్డ రాక్షసుడిని, చెడ్డ రాక్షసులు అంటే మంచి రాక్షసులు కూడా ఉంటారా? ఉంటారు. ఎలా అయితే రావణాసురుడి తమ్ముడు విభీషణాళ్వాన్, రావణాసురుడి చెల్లి త్రిజట, హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదాళ్వాన్ అంటే రాక్షసులు జాతిలో కూడా మంచివారు, స్వామిని ఆశ్రయించిన వారు ఉంటారు. అందుకుగా పొల్లా అరక్కని చెడ్డ రాక్షసుడు అంటున్నారు. ఈ చెడ్డ రాక్షసుడిని కిళ్ళి కళయిందానే, ఎలా అయితే ఒక ఆకుకి పురుగు పడితే ఆకుని సునాయాసంగా మనం గోరుతో తుంచేస్తాం, అదేవిధంగా రావణాసుడిని పురుగులాగా తుంచినట్టుగా తుంచాడంట మన రామచంద్రుడు. లౌకికంగా భార్య ఎక్కడైనా భర్త ఎంత కష్టపడినా కూడా అబ్బా మా ఆయన ఇట్టే చేసేస్తాడని అని ఎలా చెబుతారో అదేవిధంగా ఇక్కడ మన గోదమ్మ అంటే ఎవరు? భూదేవియే గోదమ్మ. అందుకుగా తన భర్త గారు కదా ఎంత ఈజీగా సంహరించారని గొప్పగా చెప్పుకుంటున్నారు. కీర్తిమై పాడిపోయ్. మరి ఆ విజయాలని మనం పాడొద్దా తల్లి? శత్రో ప్రఖ్యాత వీర్యస్య, శత్రువులు కూడా రామవైభవాన్ని కీర్తించారంట. మారీచని కీర్తించారు. అలాగే రావణాసురుడు రామయ్య పరాక్రమాన్ని కీర్తించారంట. శూర్పణఖ రామయ్య సౌందర్యాన్ని కీర్తించిందంట. అంతటి పరాక్రముడు. తరుణౌ రూప సంపన్నౌ సుకుమారో మహాబలౌ అని ఆయన అందాన్ని, లావణ్యాన్ని ఎంతో గొప్పగా చెప్పిందట శూర్పణఖ. ఆ విజయాన్ని మనం కీర్తించొద్దా, పాడొద్దా అంటున్నారు. పిల్లే కళ్ళెల్లారం అంటే అందరం వచ్చాము. పావై కళం పుక్కార్ సంకేత స్థలం, ఒక సంకేత స్థలానికి, మన వ్రతానికి గల సంకేత స్థలానికి అందరం వచ్చాము తల్లి అని చెప్తున్నారు గోదమ్మ. నీవు మాత్రమే ఇంకా రాలేదు అంటే లోపల గోపిక తెల్లవారినట్టు గుర్తులు ఏమిటి అని అడిగారన్నమాట. వెళ్ళయుజుందు వ్యాజమురంగిత్, సూర్యుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు అంటున్నారు. ఇదే గుర్తు అని చెప్తున్నారు. అయితే లోపల గోపిక లేదు నేను నమ్మట్లేదు అన్నారంట. పుళ్ళుం సిలుంబినగాన్ అంటే పక్షులు చేరి ఒకే దగ్గర మాట్లాడుకుంటున్నాయి, వినిపించట్లేదా? కానీ ఇందులో పక్షులు తనీగా ఒంటరిగా మేతకు వెళుతూ ఆ మాటల్ని తలుచుకుంటూనే అరుస్తున్నాయంట. కనుక మనకు గోదమ్మ పక్షులన్నీ మేతకు వెళుతూ అరుస్తున్నాయి తల్లి అన్నారు. పోదరి కಣ್ಣಿనాయ్, నీ నేత్ర సౌందర్యం ఎంత గొప్పదానివమ్మా, తామర పుష్పాలు కూడా నీ నేత్రాలతో పోటీ పడితే ఓడిపోతాయి అంటున్నారు. నేత్ర సౌందర్యము అంటే జ్ఞానము.
భక్తి అంటే హృదయము, వైరాగ్యము అంటే నడుము. అంటే ఇవాల్టి గోపిక నేత్ర సౌందర్యము అంటే ఎంత గొప్ప జ్ఞానవంతురాలు ఇవాల్టి గోపిక. కుళ్ళ కులిరకుడైందు నీరాడాదే, లేచి రా తల్లి, చల్లటి నీటితో స్నానం చేయాలి. మనకి కృష్ణయ్య నుంచి దూరంగా ఉండడం వల్ల ఆ విశ్లేష వల్ల ఎంతో వేడిగా ఉంది అంటున్నారు. లోపలికి వెళ్ళి విరహంతా పోయేలా స్నానం చేద్దాము అంటున్నారు. అలా పళ్ళి కిడెత్తియో పావాయిని నన్నాలా, ఇదివరకు కృష్ణయ్య వచ్చి నీ మంచాన్ని పట్టుకున్నాడని ఆ మంచాన్ని విడిచిపెట్టి రాలేపోతున్నావా తల్లి, కన్న స్పర్శ ఉందని. పావాయ్, అంత ప్రేమ గలదాన కన్నయ్య అంటే. పవిత్రమైన స్త్రీకి ఎలా అయితే భర్త మీద నమ్మకము ప్రేమ ఉంటాయో ఈ గోపికకు కూడా కృష్ణయ్య మీద అంతటి విశ్వాసం కలిగి ఉన్నదని. పావాయ్ నీ నన్నాళాల్, మంచి రోజులు వచ్చాయి తల్లి, కాలం గడిచిపోతే ఎప్పుడు తిరిగి రాదు, కాబట్టి లేచి రండి అని చెప్తున్నారు. కళ్ళం తవింద్ కలందేలోరెంబావాయ్, కపటాన్ని విడిచిపెట్టి వచ్చేయండి అంటే. కళ్ళం తవింద్, మోసం చేయనేకూడదు కదా, ఇదేంటి గోపిక మోసం చేయడము అంటే. పెరుమాళ్ళని తనీగా అనుభవించద్దు, ఆ కపటం వద్దు, భాగవతోత్తములతో కూడి సేవిద్దాము, వచ్చేయండి అని పిలవగా ఇవాటి గోపిక వచ్చి గోష్ఠిలో చేరారు. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.